వస్తానమ్మా. బాయ్ నాన్న. కళ్యాణి, ఏంటమ్మా? నాకొక మాట ఇవ్వు. ఏమని? జరగబోయే పోటీల్లో పొరపాటున నువ్వు ఓడిపోతే ఇదే నీకు ఆఖరి పోటీ అవుతుంది. ఈ జన్మలో కుస్తీ పోటీల్లో పాల్గొన్నని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అమ్మా. అవునే, ఆ ప్రమాదకరమైన పోటీలకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా కేవలం మీ నాన్నకి ఆపరేషన్ చేస్తాను అన్న మాటకి కట్టుబడి నువ్వు పోటీలకి వెళ్ళటానికి ఒప్పుకున్నాను. పొరపాటున అక్కడ పోటీల్లో ఓడిపోతే కుస్తీ పోటీల్లో రారాజుగా ఎదిగిన మీ నాన్న పేరు ప్రతిష్టలు, పరువు, మర్యాదలు మంటగలిసిపోతాయి కళ్యాణి. ఇంకోసారి నువ్వు పోటీల్లో పాల్గొనడానికి అర్హత కోల్పోతావు. అందుకే మాటిమ్మంటున్నాను. అలా మాటిస్తేనే పంపిస్తాను. రాములమ్మ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? పోటీలన్న తర్వాత గెలుపోటములు సహజం. ఆ మాటకొస్తే నేనెన్నిసార్లు ఓడిపోలేదు? అదంతా నాకు అనవసరమండి. సీతయ్య కూతురు పోటీలకు వెళ్లి ఎవరి చేతుల్లోనో ఓడిపోయిందంట అని నలుగురు చెప్పుకుంటే మీ భార్యగా నేను భరించలేను. చెప్పు కళ్యాణి, మాట ఇస్తావా, ఆగిపోతావా? సరే అమ్మా, నీకు మాటిస్తున్నాను. ఈ పోటీలో గనుక నేను పొరపాటున ఓడిపోతే ఇంకా జీవితంలో కుస్తీ పోటీల్లో పాల్గొనను. సరేనా? సరే, క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరా. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు బేబమ్మ వాళ్ళ ఇంట్లో కాస్త పనుంది. ఆ పనులు చూసుకున్న తర్వాత పోటీకి వెళ్తాను. సరేలే, జాగ్రత్త. కనీసం ఏ విధంగానైనా ఆ పోటీలకి శాశ్వతంగా దూరం అవ్వాలని అలా మాట తీసుకున్నానే. ఈ తల్లి బాధని, భయాన్ని అర్థం చేసుకుని క్షమించు. బాయ్ అమ్మా. నమస్కారం కళ్యాణి గారు. ఏంటండి బాయిలర్ కొండి బండకేసి బాదినట్టు ఈ బాబ్జీ గారిని బాధేస్తే ఇంత త్వరగా వచ్చాడేంటా అని షాక్ అయి చూస్తున్నారా? ఏం చేయను, నాకులాగే ఆ దేవుడికి కూడా కొంచెం జాలి ఎక్కువలే. అందుకే నువ్వు తోడక తోడ, మెడకు మెడ ఇరిసేసినా తొందరగా కోలుకొని తిరిగి వచ్చేసా. అలా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది. ఏమనుకోవద్దే. పాపి చిరాయివు అంటారు. నువ్వు పరమ పాపాత్ముడివి కదా, అందుకే చావు తప్పి కన్ను లొట్టపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటి ముందుకొచ్చావు. మరదే కావడి అంటే. మీ ముగ్గురేమన్నా నా అత్త కూతుర్లా ఎగురుకుంటూ వచ్చేయడానికి? నీ చెల్లి నా దగ్గర 50,000 అప్పు చేసింది. ఆ విషయం గుర్తుందా? లేదంటే ఆ బాబ్జీ గారు ఎలాగో హాస్పిటల్లో చస్తాడులే అని అప్పు గురించి మర్చిపోయారా? నీకులాగా మేమేమి నీతి తక్కువ వెదవలం కాదు, చేసిన అప్పు గురించి మర్చిపోవడానికి. ఓ, అయితే నీకు కూడా నాలాగే జాలి ఎక్కువే. సరే సరే, మరి 50,000 అప్పు తీరుస్తున్నావా లేదంటే నీ చెల్లెల్ని పనికి పంపిస్తున్నావా? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కొన్ని రోజులు గడువివ్వండి, మీ అప్పు ఖచ్చితంగా తీరుస్తాం. ఏహ, నువ్వేదో చెప్పాలనుకుంటావు, ఒక్క ముక్క అర్థం కాదు. కళ్యాణి, మీ సెల్లులు ఏమంటుందో షార్ట్ కట్లో సింపుల్గా చెప్పు. చూడు బాబ్జీ,
నీ దగ్గర అప్పు చేసిన మాట నిజమే. కాకపోతే నాకు ఒక్కరోజు గడివివ్వు. నీకు రావాల్సిన అప్పు మొత్తం వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అంటే నీ చెల్లిని మాత్రం పనికి పంపనంటావు? పంపిస్తే నువ్వు చేసే వెదో పనులేంటో మాకు తెలుసు కదా.